అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒక్క అమ్మాయిని ఓడించడానికి ఇంతమందా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, రివ్యూవర్స్, 'బిగ్ బాస్' ఎక్స్ కంటెస్టెంట్లు, పీఆర్‌లు, కో కంటెస్టెంట్లు అమ్మమ్మమ్మమ్మమ్మ! ఒక్క అమ్మాయిని ఓడించడానికి ఇంతమంది. నిజంగా చెప్పాలంటే తనుజ కప్ గెలిచినా, గెలవకపోయినా వీళ్ళందరి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నది. ఇది 100% నిజం. అమ్మా! ఇంకా కొందరున్నారు ఎవరు ఈ 'యష్మి గౌడ' అండ్ 'గీతురాయలు' మరి ఇంకా 'శ్రీ సత్య' అమ్మ! వీళ్ళైతే జలసితం చచ్చిపోతున్నారు పో. నిజంగా వీళ్ళందరూ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తే ఎందుకో తెలుసా? కళ్యాణ్ గెలవాలని కాదు, తనుజ ఓడిపోవాలని. ఎందుకంటే వీళ్ళు ఎట్లైనా సాధించలేరు. మేము సాధించలేం కదా! వేరే అమ్మాయి ఇంకా సాధించొద్దు. అది జెలసీతోనే చచ్చిపోతున్నారు. ఒకటి నేను చెప్తున్నా, అమ్మ మీరు జీవితాంతం కొట్టుకున్నా తనలో 50% ఇంకా రాలేరు. మీ ఆటను మొత్తం చూసిండ్రు, మీ ఎట్లా ఆడినలో చూసిండ్రు, జనాలు మొత్తం ఏ టు జెడ్ అంతా చూసిండ్రు. సరే ఇంత నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, దానివల్ల మీకు ఏమొచ్చింది? సో ఇంత నెగిటివ్ చేయడానికి ట్రై చేసినా కానీ జనాల సపోర్ట్ స్టిల్ వాళ్ళకి తనకు ఎందుకున్నది? ఈ చిన్న లాజిక్ మీ మట్టి బుర్రలకు ఎందుకు తగ్గుతలేదు? ఎందుకంటే జనాలు ఎందుకు తనను మెచ్చింది కాబట్టి. మరి మిమ్మల్ని ఎందుకు మెచ్చలేరు? స్టార్టింగ్ స్టేజ్లో ఈ గీతురాయలను చూసినావా ఎంత ఓవర్ యాక్షన్ చేసింది అంటున్నావు. తనుజని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయితే ఒకరోజు నేను తన గురించి ఒక వీడియో చేసిన, డైరెక్ట్ ఆ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తనని ట్యాగ్ చేసిన వాళ్ళకి నేనే కాదు ఆ వీడియోని చాలా మంది చూసింది. దగ్గర ఒక 30 ఒక 40K వరకు వీడియో మంది చూసిండు. ఆ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో తను ట్యాగ్ చేసిండు. నన్ను చూసి తను ఆ వీడియో చూసినట్టున్నది, దెబ్బకి నన్ను బ్లాక్ చేసేది. సో అప్పటి నుండి తన ఆగడాలు కొద్దిగా తగ్గినాయి. తనని కొద్దిగా తిట్టడం, తనుజని తిట్టడం లేదా వల్గర్గా మాట్లాడడం తక్కువ చేసింది తను. సో అట్లా ఉండే. మళ్ళీ ఇంకొకరు ఎవరంటే రివ్యూవర్లా ఎవరుగా జర్నలిస్ట్ అంట. జర్నలిస్ట్ పేరు చెప్పా కానీ జర్నలిస్ట్ అంటే మీకు అర్థమైపోతుంది. అయ్యా జర్నలిస్టు నిజంగా చెప్తున్నా కదా నీకు, ప్లీజ్ నువ్వు అసలు జర్నలిస్ట్ అనే మాట తీయవా? నీకు ఆ జర్నలిస్ట్ అనే మాట అస్సలు సెట్టే కదా అసలు. నిజంగా తనుజ విషయంలో నువ్వు ఇప్పటివరకు ప్రతిదీ నెగిటివ్ చెప్పుకుంటూ వచ్చినావు. సో మొత్తం సీజనింగ్ అయిపోయింది. ఎందుకు పాత ఎప్పుడో జరిగిన ఇప్పుడు తవ్వి మరీ చెప్తున్నావు? మరి మిగతా అందరి కంటెస్టెంట్లు నెగిటివ్ ఎందుకు చెప్పలేకపోతున్నావు? సో ఇది అందుకనే జర్నలిస్ట్ అనే వర్డ్ నీకు అర్థం సెట్టే కాదు. అంత వయసు వచ్చింది కదా మీకు, కనీసం ఎట్లా మాట్లాడో ఎవరితో ఎట్లా మాట్లాడో ఇంకా మీకు అర్థమైతే లేదు. సో అఫ్కోర్స్ మీరు ఒకరికి సపోర్ట్ ఇస్తున్నారంటూ మిగతా కంటెస్టెంట్ ఎందుకు అనవసరంగా తొక్కడానికి ట్రై చేస్తున్నారు? సో ఇది ఇప్పటికైనా మారండి, లేకుంటే ఆ జర్నలిస్ట్ అని ట్యాగ్ తీసేయండి మీరు. ఎందుకంటే జర్నలిస్ట్ అని సమన్యాయంగా అందరికి సమానంగా చెప్పాలి, సమానంగా చూడాలి. ఎందుకు ఎప్పుడో జరిగింది మళ్ళీ తవ్వుతున్నారు? అది. సో మెయిన్లీ చెప్తున్న ఏంటంటే ఈ సీజన్ ఎవరైనా గెలవచ్చు, ఏమైనా జరగచ్చు. బీ పాజిటివ్ ఉండండి, మరీ ఎక్కువ డీప్గా పోకండి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు బాగా అభిమానించే వ్యక్తి ఒకవేళ ఓడిపోయింది అనుకో బాగా హట్ అవుతారు. సో క్యాజువల్గా ప్రతి దానికి ప్రిపేర్ అయి ఉండండి. ఎవరైనా గెలవచ్చు, ఏమైనా ఇంకా కొన్ని అవర్స్ మాత్రం మీకు మిగిలి ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు ఓట్స్ ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. సో ఇంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా, ఇంత నెగిటివ్ వస్తున్నారు కదా, ఓటింగ్ పడిపోయిందేమో తన జోక అవన్నీ మీకు అవసరం లేదు. మీ రెస్పాన్సిబిలిటీ ఏంది? మీరు ఓట్లు వేయాలి. మీ ఓట్లు సరిపోకపోతే మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఓట్స్ వేయించండి అంతే. సో ఏది జరిగినా కానీ పాజిటివ్గా తీసుకోవడానికే ట్రై చేయండి. పర్సనల్గా ఏది సీరియస్గా తీసుకోవద్దు. సో ఇంకా కొన్ని అవర్స్ మాత్రం మిగిలినాయి. రైజ్ అప్ అంతే. తనుజ టాప్లోనే ఉంది, నేను 100% చెప్పగలుగుతాను. తనుజ టాప్లోనే ఉంది. కాకపోతే ఆ డిఫరెన్స్ పెద్దగా లేదు, చిన్న మైన్యూట్ డిఫరెన్సే. ఆ డిఫరెన్స్ అనేది 1 అవర్ 2 అవర్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. సో కానీ మీ ఓట్స్ ఏవైతున్నాయో తనకు వేస్తూనే ఉండండి, మీరు ఒక విన్నర్గా చూద్దాం అనుకుంటే. సో ఆ పోల్ చూసి ఈ పోల్ చూసి తనుజ సెకండ్లో ఉన్నది, కళ్యాణ్ టాప్లో ఉన్నది, వీటికి అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. జస్ట్ మీరు ఓట్స్ వేస్తున్నారా, మీ పని అదే, ఓట్స్ చేయండి. ఇదే చెప్తాను. మీరు ఒక లేడీ విన్నర్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఓట్స్ చేయండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ హేటర్స్ ఉన్న చూసినా వీళ్ళ నోరు మీరు గట్టిగా మూయించాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒకటి, మర్చిపోకుండా డిసప్పాయింట్ కాకుండా మీ ఓట్స్ మీరైతే వేసుకుంటూ పోండి. మీతో కాకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరితో ఖచ్చితంగా ఓట్స్ వేయించి. ముఖ్యంగా తనుజ ఇన్ కేస్ విన్ అయితే వీళ్ళందరూ చూసినా నెగిటివ్ చేసిన వాళ్ళ ఫేస్ చూడాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదంతా తర్వాత వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తా కదా, నిజం మామూలుగా ఉండదు అసలు. 100% ఫ్యాక్ట్ ఒకటి చెప్తాం, ఈ సీజన్లో 90% కంటెంట్ తనుజ నుంచి వచ్చింది. నమ్మకున్న ఇదే ఫ్యాక్ట్. ఎందుకంటే తనుజ లేనిది అసలు ప్రోమోనే లేదు, తనుజ లేనిది అసలు ఈ రివ్యూస్ ఎవరు ఉన్నారో ఆమె తమ్మునే లేనిది అసలు వాళ్ళ వీడియోసే ఉండవు. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది తన కంటెంట్ ఏ విధంగా ఉన్నది, ఎంత ఉంది అనేది. సో ఇది తనకి ఇంతవరకు స్ట్రాంగ్గా సపోర్ట్ చేసిండు. సో ఇంకొక అడుగు దూరంలో ఉన్నది. మీరు ఇంకా గట్టిగా ఒకవేళ సపోర్ట్ చేసిండు ఖచ్చితంగా తన విన్నర్ అవుతుంది. సో ఇది బిగ్ బాస్ సర్వశక్తిలో ప్రయత్నించిన నెగిటివ్ ప్రోమోలు వేసిన మీరు మొత్తం స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకా ఈ పిఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్నడ అండ్ తెలుగు ఆ ఇష్యూ తెచ్చేసినా కానీ, మిగతా ఇంకా వేరే ఇష్యూలు తెచ్చినా కానీ మీరైతే స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. మీరైతే ఇంతవరకు సపోర్ట్ చేసింది కదా, ఇంకొక అడుగు దూరం ఉన్నది, గట్టిగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విన్నర్ అవుతుంది. సో తను విన్నరా కాదా అని పక్కకు పెడితే మొత్తం మీద తను చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానికి మాత్రం ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తను ఓడినా గెలిచినా తెలుగు ప్రజల గుండెలు ఖచ్చితంగా ఉండిపోతుంది. సో ఇది మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీరు ఏది తీసుకున్నా కానీ ఏమంటారు ప్రతిదానికి రెడీ అయి ఉండండి. ఎవరైనా విన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇన్ కేసు టూ మచ్ మీరు పర్సనల్గా తీసుకుంటే ఖచ్చితంగా చాలా హర్ట్ అవుతారు ఇన్ కేసు ఎవరు గెలిచినా. ఇది మాత్రం గుర్తుంచుకోండి.
సో మీ సపోర్ట్ వల్లనే తన దూరం వచ్చింది. ఇంకొక అడుగు దూరంలో ఉన్నది. ఇదే సపోర్ట్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటే విన్నర్ ఇంకా చూడొచ్చు మీరు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. సో కీప్ ఓటింగ్ ఫర్ హర్. థ్యాంక్ యూ.